నీ మాత్రం నీ బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే రోజంతా. వాడికి నేనంటే పిచ్చి ఇష్టము. నీకు ఒకరైతే నాకు 10 మంది ప్రపోజ్ చేసిరే. అందువల్ల మొడ్డ ఎవని లెక్క చెయ్య గర పూక మా చెల్లెమే చేస్తావు నువ్వు. నా చెల్లెని ప్రేమించిందిరా. నేను చంపినా పడతా. చుక్కల్లో చెక్కినాడు ఎవడు కొడితే మీ అమ్మిగనూరు పోయి అమ్మిగనూరులో డమ్మని పడతావు. అరే ఇప్పుడు గుమ్మైంది రా. ఓ గాయ్స్ ఏందన్నావు గాయ్స్, ఇది ఎవరో బాగి అంటది. ఆ బాయ్ ఎవరు బాయ్? మౌని 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 ఇట్రా. మౌని ఇట్రా ఇట్రా. ఎవరికి భాష ఉండ? కొత్త భాష ఉండ? ఏం రా బాయ్? ఏమి ఎందుకు అంటున్నా? అదే నా కొత్త బాయ్ ఫ్రెండ్ అయితే నేను ఎంత మంది చూసుకున్నా తెలుసా నీకు? కొత్త బాయ్ ఫ్రెండ్, కొత్త బాయ్ ఫ్రెండ్. మా చెల్లి అంటే అట్లా పూక. నువ్వు మా చెల్లి అంటే నీ మాత్రం నీ బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే రోజంతా. పొద్దున అరే నీ లవర్ గుర్తురా నీకు? నా చెల్లిరా అది. మీ లవర్ పేరు ఏం పేరు? నా అని చెప్పను. నీ లవర్ పేరు ఏం పేరు? మౌని నువ్వు నా చెల్లి. నీ లవర్ పేరు? నువ్వు మా చెల్లిని ఎందుకు అంటావు? బాటిల్ బీర్ బాటిల్ అన్న ఒక్కసారి నేను మాట్లాడతా. కూర్చో నాన్న, కూర్చో నాన్న. చెత్తి బంగారం కూర్చో. నీకు ఒక కొత్త స్టోరీ. కొత్త అమ్మాయి వచ్చాను, కొత్త అమ్మాయి పక్కన కూర్చుంటా. మీరు సాక్షి అన్న, బీర్ సాక్షి చెప్తున్నా. నా బీర్ కూడా మా చెల్లి అంటే నేను అన్నీ చెప్తా. నేను బీర్ సాక్షి చెప్తున్నా, నీకు నిజం చెప్తున్నా. నాకు నువ్వు 1 year అయితే నీతో రిలేషన్ స్టార్ట్ చేసి ఏ రోజు నువ్వు నాకు ప్రేమ చూపించలేదు, ఏ రోజు కేరింగ్ గా చూసుకోలేదు. ఏమి చెప్పను మామా, అరే ఎంతని చెప్పను మా. నేను చెప్పడమే కాదు, ఆడియన్స్ కూడా తెలుసు, సబ్స్క్రైబర్ నిజంగా చెప్పండి. ఒట్టేసుకొని చెప్పండి. ఇప్పటి నుంచి మనం కాళ్ళేలు పట్టుకొని మన బతికినాడుకొని ఈ స్టేజ్ వరకు వచ్చి వాళ్ళతో నేను ఇష్టం ఉంటుంది తప్ప ఎప్పుడైనా వాడు నాకు ప్రేమ చూపించింది. ఇప్పుడు నేను చెప్తా ఆన్సర్. నా అమ్మ నాన్న చెప్పిన మాట నేను వింటున్నా. ఎవరో లమ్మడి లక్కడి కప్పులు చెప్తే నేను వినలే.
ఏం చెప్పారా? ఇట్లాంటి లకడీ కప్పులు చూస్తుంటారు పోతుంటారు నాకన్నా ఇంత గొడవలు అయినాక కూడా ఇంత కలిసినాక కూడా నువ్వు ఇప్పటికీ నువ్వు మారుతావనే నమ్మకంతో నా మీద ప్రేమ చూపిస్తావు నమ్మకంతో మారవు నాకు నీ మీద నమ్మకం రాదు నిజంగా చెప్తున్నా తాయి కుల్ల బయట వేరేవాడు ప్రపోజ్ చేసిండు వాడికి నేనంటే పిచ్చి ఇష్టము. నీకు ఒకరైతే నాకు 10 మంది ప్రపోజ్ చేసిరే లకడీ కబుల్. నీకు 10 మంది లవ్ చేసి అవి నువ్వు ఆడుకుని చేసేమో కానీ నన్ను ఒక జెన్యూన్ గా లవ్ చేసి నువ్వు కాలర్ ఎగరే చెప్తున్నా నన్ను ఒక జెన్యూన్ గా లవ్ చేసి దింపుతా పలికేదే తిరుగులేని వేదం అందువల్ల నా మొడ్డ ఎవని లెక్క చెయ్యాలి ఇంకరా పూక. సరే ఒకటే చెప్తున్నా మీ అమ్మకి కరెక్ట్ ఉంటే ఆ నా కొడుకు దింపే. మీ అమ్మ కరెక్ట్ ఉంటే దింపే. మీరారా మొబైల్ మీరారా ఇవన్నీ చెయ్యొద్దు బాయ్ ఇట్లా నువ్వు మా చెల్లి పిల్లడా నా చెల్లి మీద నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడం కింది పాపం. నువ్వు మా చెల్లిని తాగిచ్చావు. ఛాలెంజ్ చేసినావు బరాబర్ నాతో ఛాలెంజ్ చేసినావు వాడిని దింపమని. వాడిని దింపుతా దింపినాక నా ఆట ఏందో నీకు చూపిస్తాను. నిజంగా చెప్తున్నా లకడీ కప్పులు లకడీ కప్పులు తెలుసు కదా గాయ్స్ మనకి. నువ్వు మా చెల్లి జోలికి వస్తున్నావు చెప్తున్నా. కోటేశ్వరరావు నాకెవరు దిక్కులేరంట. 10 మంది అంట. ఆ 10 మంది మా చెల్లిమే చేస్తావా నువ్వు? చేస్తావా నువ్వు? నా కొడక నువ్వు మా చెల్లి చేస్తావా? నువ్వు మా చెల్లి చేస్తావా నా కొడక? నీ ఎంత లవ్వు పెట్టుకో నా చెల్లి జోలికి రాగరా నువ్వు. అర్థమైందా? చెప్తున్నా నా చెల్లిని ఏడిపిస్తున్నావు. ఏమైంది చెల్లి? ఏమైందా? నువ్వు మా చెల్లి జోలికి వస్తున్నావు చెప్తున్నా నీకు. పగలు తగిన పర్లేదు చెల్లి జోలికి రాక. వేరే పాస్ట్ ఉంది అమ్మాయిని యాక్సెప్ట్ చేసి కూడా నేను లవ్ చేసి అందరు రిలేషన్ ఉన్నా అమ్మాయితో కాల్ చేసి కూడా గంటలు చాటింగ్ చేసి నువ్వు మా చెల్లి వస్తావా? నా చెల్లిని మోసం చేస్తావా కొడుక? చెప్పరా నా చెల్లి దెబ్బలు తాకినా నా చెల్లి ప్రేమించిందిరా. నా చెల్లిని ప్రేమించిందిరా. నేను చంపినా పడతా.
ఆయన చెల్లి. ఎవర్రా? అరే వాడే ఉంటాడు ముందు యా. వాళ్ళు తీసుకొచ్చినా చెప్పు చుక్కల్లో చెక్కినాడు అరే ఆమదుడు ఇంకా చెయ్యి పట్టుకో ఇంకేమన్నా వాయిసాకి అబ్బా పంపిస్తా. నా చెల్లి జోలికి రాకరా. అరే వాడి గురించి తెలుసా వర్షపాలు వాడి గురించి తెలుసా అరే ఆయన వేసి తమాషాలకి ఈయననే ముందుంటాడు మళ్ళీ నీకు ఇప్పుడు సపోర్ట్ వచ్చింది అరే చెప్తున్నా మా రాజన్ ఎంతమంది ఆడపిల్ల జీతం నాశనం చేస్తావు నువ్వు నువ్వేమిటివే నా చెల్లి మధ్యలోకి నా బావ మధ్యలో రావడానికి నువ్వు నా బావ మధ్యలో నా చెల్లి నువ్వు నా చెల్లితో వస్తావు నువ్వు చెల్లిని తీసుకుని ఇదేంటి ఏమి అవును ఉంది ఒక్క విషయం చెల్లి ఎవడు నువ్వు నా కొడుకుని నా లైఫ్ నా ఫ్యామిలీ జోలికి రాదు నువ్వు ఆగు నువ్వు నా తల్లి జోలికి నా ఫ్యామిలీ జోలికి రాదు చెప్తున్నా చెల్లి అక్క ఎవరానికి మిందికి ఎన్ని సంవత్సరాలు నా చెల్లితో సంతానం చేసినవు ఇదేంటి మధ్యలో నా చెల్లి జోలికి రాదు నా బాగుంటాడు కొట్టేసాను వేసే కొట్టేసాను
అయితే లేదు పిచ్చి లేచి. అరే